ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎన్ని రోజులు వాయిదా వేసినా అవని మాత్రం పట్టు వదలదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాతో నిజం చెప్పిస్తుంది. మీరా ఇంటికి వెళ్ళి అక్షయ్ మీ మనవరాలు అని చెప్పగానే అందరి ముందు అవని ప్రాణం విడుస్తుందండి. ఇంతకాలం తల్లికి బిడ్డ దూరమైంది. ఇప్పుడు బిడ్డకి తల్లి దూరం కాబోతుంది. ఇక నేను బయలుదేరక తప్పదు. ఇప్పుడు చూడండి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే శ్రీమతి గారు. డాక్టర్ అమ్మా అని పిలువమ్మా. నా నోటి నుంచి మొదటిసారి ఆ పిలుపు మా అమ్మని చూసినప్పుడే రావాలి. ఏ రోజైతే మా అమ్మ నాకు కనిపిస్తుందో అప్పుడు మా అమ్మనే పిలుస్తాను. అమ్మా అన్నపూర్ణాదేవి, నా కూతుర్ని నా దగ్గరికి చేర్చినందుకు చాలా సంతోషం. కానీ మా మధ్యన ఓ గండ ఉండడం చాలా బాధాకరం. అమ్మా అని తను పిలిచే పిలుపు వలన నా ప్రాణం తన కళ్ళ ముందు పోయిందంటే నా వలనే నా తల్లి చనిపోయిందనే బాధ నా కూతురికి జీవితాంతం ఉండిపోతుంది. తల్లిని మింగేసిన కూతురు అన్న నింద తన మీద పడిపోతుంది. జనాలు సూటిపోటి మాటలను బ్రతుకున్నంత కాలం భరించాల్సి వస్తుంది. అందుకే నేను నా బిడ్డతో అమ్మా అని పిలిపించుకోవద్దు. నా చావుని నా కూతురు చూడకూడదు. అందుకే నాకు నేనుగా చనిపోవాలని నిర్ణయం తీసుకుని వచ్చాను. అమ్మా అక్షయ, నేను చనిపోయిన తర్వాత నా బావ నీ గురించి ఖచ్చితంగా బయట పెడతాడు. నువ్వు ఆ ఇంటి వారసురాలువని అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు నువ్వు కోల్పోయినవన్నీ నీకు దక్కుతాయి. నేను తప్ప పల్లెటూరులో నీకు పెద్ద గౌరవం దక్కుతుంది. నాకు కావాల్సింది అదేనమ్మా. బావా, ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని నేనెప్పుడు అనుకోలేదు. నీకు నా కూతురికి దూరం అయిపోతున్నాను. బావా, నన్ను క్షమించండి.
అవని అవని అప్పుడే నిద్రలేచి పూజల్లోనూ ఇంటి పనుల్లోనూ వంట పనుల్లోనూ పడిపోయిందా ఏంటి? కూతురు గురించి నిజం తెలియాలని నిన్ను నువ్వు ఆత్మార్పణ చేసుకుందామని అనుకుంటున్నాను. నిన్ను నేను ఎలా వదులుకుంటాను? నాకు నా భార్య కావాలి, నా కూతురు కావాలి. కాలం దైవం మనకి న్యాయం చేస్తాయి. అంతవరకు ఓపిగ్గా ఉండాలవని. అవని మనవరాలి గురించి మనం ఇంకేదైనా ప్రయత్నం చేస్తే బాగుంటుందని అనిపిస్తోందండి. మనవరాలు ఆచూకీ చెప్పడం సిద్ధేశ్వర స్వామి గారికే సాధ్యం కాలేదు. ఇంకెవరి వల్ల అవుతుంది చెప్పు? అవని 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 ఉదయం నుంచి నాకు కనిపించలేదురా. ఎక్కడికి వెళ్ళుంటుంది? నేను కూడా మేడంని చూడలేదు సార్. ఇంత ఉదయాన్నే నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది చిన్నోడా? అవని రేయ్, అవని బయటికెళ్ళుంటుందిరా. నాకు చెప్పకుండా వెళ్ళదమ్మా. రేయ్, ఒకసారి ఫోన్ చేయరా, తెలిసిపోతుంది. అక్షయ్, నా ఫోన్ రూమ్లో ఉంది, తీసుకురా. ఎందుకు? నా ఫోన్ నుంచి చేస్తానుండు. అవని పిన్ని ఫోన్ని ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయింది. ఇంతవరకు కూతురు జాడ గురించి తెలుసుకోలేకపోయిందని అత్తయ్య మామయ్యలు పదే పదే అడుగుతున్నారని మనస్తాపం చెంది ఎటైనా వెళ్ళిపోయిందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.